ఛానల్. ఈరోజు వచ్చేసి నా బర్త్డే ఫ్రాక్స్ అన్నమాట. చీరలు కూడా కొన్నాం, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్స్ చూపిస్తాను మీకు. నా బర్త్డే ఫ్రాక్ చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చిందండి. స్టోన్స్ లాగా డిజైన్ చేశారనమాట. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. తర్వాత వచ్చేసి లెహంగా అనమాట అండి. ఇది చాలా పెద్దగా ఉంది, చూపించడానికి కొంచెం కష్టమైంది. చూడండి, ఇది కూడా ఇలాగ బెల్ట్ లా స్టిచ్ అయితే చేశారు ఇక్కడ. ఇంకా చాలా పెద్దది అనమాట అండి. ఇదైతే చున్నీ అనుకోకండి, ఇది వచ్చేసి లెహంగా అనమాట. ఇది చున్నీ ఇవ్వలేదు, డైరెక్ట్ గా హాఫ్ సారీలో ఎలా వేసుకునడానికి ఇచ్చాడు అనమాట. ఇదన్నమాట లెహంగా. దీనికి కోట్ అని చెప్పాను కదా, కోటింగ్. నేను ఫస్ట్ చూసి చున్నీ అనుకున్నాను, కాకపోతే ఇది కోట్. చూసారా, హ్యాండ్స్ ఇలా పెట్టి వేసుకోవాలి. ఇది కోట్ ఇలా డిజైన్ గా ఇచ్చారనమాట. స్టిచ్చింగ్ ఇవన్నీ బాగున్నాయి ఈ ఫ్రాక్. సో నా ఫ్రాక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మా చెల్లి ఫ్రాక్ చూపిస్తాను. మా చెల్లి ఫ్రాక్ వచ్చేసి బ్రౌన్ కలర్ అన్నమాట. చిన్నదాన్ని కూడా అంతే, సేమ్ కలర్ కాదు, సేమ్ డిజైన్ ఇవన్నీ. మా చెల్లి ఫ్రాక్ అన్నమాట ఇది. నెక్స్ట్ రితికా ఫ్రాక్ అన్నమాట. చాలా చిన్నది, సేమ్ డిజైన్ అండి, సేమ్ డిజైన్, కాకపోతే వేరే కలర్. నెక్స్ట్ వచ్చేసి రియాద్ అండి. రియాద్ వచ్చేసి మిడ్డీ అన్నమాట. మిడ్డీ ఉంది, చాలా బుషీగా ఉంది. బ్యూటిఫుల్ మిడ్డీ. దీనికి జాకెట్ కూడా. జాకెట్ కూడా ఇచ్చాడు అన్నమాట. దీనికి చాలా బాగుంది. మా చెల్లికి కూడా సేమ్ ఫ్రాక్ అండి. రెండు కొన్నాం అన్నమాట ఇటువంటివి. అంటే కేక్ కటింగ్ లో సేమ్ వేద్దామని చెప్పేసి సేమ్ కొన్నాం అన్నమాట. సో ఇంకోండి, మా చెల్లికి కూడా సేమే. అది మా చెల్లిది, ఇది రియాద్ అన్నమాట, పెద్ద బాక్స్. ఇప్పుడు చీర చూపిస్తాను. చీరలు వచ్చేసి బట్టల కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట, అందుకే లాస్ట్ చూపిస్తా. ఈ చీర వచ్చేసి బాగానే ఉందన్నమాట. పింక్ అండ్ గోల్డ్ కలర్. అలాగే పింక్ అండ్ గోల్డ్ అన్నమాట ఇది, ఆ కలర్. ఇంకోండి ఫైనల్ కి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అన్నమాట, ఎల్లో కలర్. ఇది బాగుంది. ఇలా వేసుకుంటాం కదా, అప్పుడు ఇది ఉండాలండి. ఈ ఫెదర్స్ లాంటివి ఉన్నాయి కదా, అది ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఇది వచ్చేసి ఆల్మోస్ట్ పింక్ అన్నమాట. పింక్ లైట్ పింక్, ఎడ్జెస్ లోనేమో డార్క్ పింక్. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్. గ్రీన్ పింక్ ఎక్కువ ఉన్నాయన్నమాట. పర్పుల్ కూడా ఉంది దీంట్లో. మోస్ట్ ట్రెండింగ్ శారీ ఏదంటే ఇదే. మోస్ట్ ట్రెండింగ్ ఇదే అన్నమాట. నచ్చి తీసుకున్నాం అన్నమాట. ఇది పింక్ గ్రీన్ కలర్ అన్నమాట అండి. ఫుల్ గ్రీన్ కలర్, డిజైన్ పింక్ అండ్ పర్పుల్ తో వస్తుంది. నెక్స్ట్
నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ పర్పుల్. చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది. ఎలిఫెంట్స్ ఇవన్నీ చాలా నీట్గా ఇచ్చాడు అనమాట. ఇది ఎంత నీట్గా ఇచ్చాడో చూడండి. సో ఇలా డిజైన్స్ ఇచ్చాడు అనమాట. ఇలా కొంగ. సో ఇది వచ్చేసి మా అమ్మగారు ఇటువంటివి ఎక్కువ కట్టుకుంటారు అనమాట. సో ఇది వచ్చేసి సాఫ్ట్ అనమాట అండి. ఎక్కడికన్నా వేసుకెళ్ళిపోవచ్చు. డిజైన్గా ఉంది, బాగుంది. ఎక్కడికన్నా వెకేషన్స్కి అయ్యి వేసుకోవచ్చు అనమాట దీన్ని. ఇటువంటి సమ్మర్ సీజన్లో ఎక్కువ ఫంక్షన్స్ అయ్యి ఉంటాయి కదా, దానికి వేసుకోవచ్చు అనమాట. చాలా స్మూత్గా ఉంది. ఇంకొన్ని డిజైన్ కూడా ఇచ్చాడు దీనికి. చాలా స్మూత్ శారీ అనమాట ఇది అన్నిటిలో. నెక్స్ట్ లాస్ట్ ఇదన్నమాట. హోల్ స్కిన్ కలర్. నెక్స్ట్ ఇదన్నమాట. ఇది వచ్చేసి పర్పుల్ అండ్ సిల్వర్ ఏదో ఇదన్నమాట శారీ. హోల్ పర్పుల్ అన్నమాట శారీ. ఇది వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ శారీ. ఇంకోండి సిల్వర్ అంటే మీరు నమ్మరు కదా, ఇంకోండి సిల్వర్. ఎడ్జెస్లో సిల్వర్ వచ్చింది, సిల్వర్ ఎడ్జెస్లో వచ్చింది. హోల్ శారీ అంతా గోల్డ్ అనమాట. ఇది వచ్చేసి పింక్ అనమాట. ఇది కూడా ఓన్లీ పింక్ ఫెదర్స్ లాంటివి వస్తాయి. ఇది ఇలా ఓన్లీ వేసుకుంటాం కదా, దానికి రావాలి పింక్ ఫెదర్స్. నీట్గా ఉంది శారీ. లైట్ పింక్ రెండు సేమ్. సో ఇది వచ్చేసి లాస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఫోర్ అన్ని కలర్స్ ఉన్నట్టున్నాయి. ఒకసారి ఎలా ఉంది ఏమైనా ఉన్నాయి. సో పర్పుల్ అనమాట. ఎడ్జెస్లో పర్పుల్ వస్తుంది. నీట్గా ఉంది శారీ. శారీ అంతా కలర్ఫుల్గా ఉంది. ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి. అంతేనండి, ఇంకా అయిపోయింది. ఎన్ని కొన్నామో చూసారా అసలు. ఫ్రాక్స్ కన్నా చీరలు ఎక్కువ ఉన్నాయి. ఫ్రాక్స్ అయితే 4 or 5 or 6 ఉన్నాయి అంతే. చీరలు మాత్రం 10 ఉన్నాయండి. అసలు 10 or 11 నాకు అర్థం కావట్లేదండి. చీరలు చూడండి ఒకసారి. సరే మరిన్ని బ్లాగ్స్ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.